మంచిది. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుని యొక్క మహాకృప కనికరమును బట్టి మరొక శుభదినాన్ని మనము చూడగలిగి దేవుని మాటలు మనము ధ్యానము చేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. భూమి మీదండి ప్రతిరోజు, వారానికి కాదు, ప్రతిరోజు ఒక భారతదేశ వ్యాప్తముగానే ఉదయకాలము చూడకోకుండా రాత్రి పడకల్లో, ప్రయాణాల్లో, హాస్పిటళ్ళల్లో, అనారోగ్యాలలో రకరకాలుగా ఒక రోజుకు భూమి మీద 29,000 మంది చచ్చిపోతున్నారు. సర్వే చెప్తున్న మాటనే నేను చెప్తున్నాను. ఒక రోజుకు 29,000 మంది చనిపోతూ ఉన్నారు. ఆ చనిపోయే లిస్టులో నీవు నేను లేకోకుండా సజీవముగా ఉన్నందుకు సజీవుడైన దేవునికి ఎంత కృతజ్ఞులమో కదా, ఎంత కృతజ్ఞులమో. ఒక చిన్న చాక్లెట్ ఇస్తేనే థ్యాంక్ యూ అంటాం, మనం థ్యాంక్స్ అంటాం. ఆ మాటకు అర్థం ధన్యవాదములు, కృతజ్ఞతలు అని అర్థం. ఒక 5 నిమిషాలు కూడా నోటిలో ఉండి కరిగిపోయేటటువంటి ₹1 చాక్లెట్ ఇస్తేనే థ్యాంక్స్ అని చెబితే, ఒక బ్యాంకులో, ఒక పోస్ట్ ఆఫీస్లో లేదా ఎక్కడో ఒక చోట సంతకం చేయడానికి మన వెనకో ముందో ఉన్న వ్యక్తి సంతకం చేయడానికి పెన్ను ఇస్తేనే థ్యాంక్స్ అని మనం చెబితే, ఇంత నిలువెత్తు జీవితాన్ని సురక్షితముగా, ఆరోగ్యముగా, కుటుంబ సమేతముగా, క్షేమముగా కాపాడుతున్న దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి ఆయన పాద సన్నిధికి రాలేదు అంటే, వచ్చి కూడా నిర్లక్ష్యం వహించాము అంటే, అంతకన్నా దౌర్భాగ్యమైన జీవితం మరొకటి లేదండి. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు జీవిత అంతము వరకు ఎలా ఉండాలి. అంతము అంటే, అంతము వరకు అంటే చివరి వరకు అని చెప్తాం కదండి. ఎప్పుడైనా మనం స్థలం తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు నాదంటాం. లాస్ట్ అంటే చివర అని. అలాగా నమ్ముకున్నాం మనం జీవిత అంతం వరకు ఎలా ఉండాలి, అంతం వరకు ఎలాగ ఉండాలి. ఈరోజు ఒకలాగా, రేపు ఒకలాగా, చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా ఉండేది కాదు భక్తి జీవితం. బ్రతికున్నవాడు ఎక్కడున్నా ఒకేలాగా దేవునికి సాక్షికరంగా ఉండడం. అందుకే ప్రియులరా, ఒక దైవజనుడు అంటాడు, దేవుని వాక్యం బాగా వింటే బాగుపడతామట. బాగా వింటే ఏమవుతామట? బాగుపడతామట. బాగా వినకపోతే, అది కూడా చెప్పాలి కదా, బాగా వినకపోతే బాధపడతామంట జీవితంలో. బాగా వింటే బాగుపడతాం, బాగా వినకపోతే ఏం చేస్తాం? బాధపడతాం. ఒకరోజు అరే ఎన్ని మంచి మాటలు చెప్పాడు, ఎంత నిర్లక్ష్యం చేశామని బాధపడతాం. ఒకరోజు చచ్చినా కాదు, బ్రతికుండగానే బాధపడే రోజు ఒకటి వస్తుంది. అందుకే బాగా వినండి, బాగా వినండి. ఏం పడండి? బాగుపడండి. మేము బాగా విన్నాం, మా పెద్దలు చెబుతుంటే విన్నాం, చిన్నప్పటి నుంచి దైవజనుడు చెప్తుంటే విన్నాం, మేము బాగుపడ్డాం. బాధలు వచ్చినా దాటిని లెక్క చేయట్లా, బాగుపడ్డాం. మీరు కూడా బాగా వింటే తప్పనిసరిగా బాగుపడతారు, బాధపడరు. జీవిత అంతము వరకు, అంతము అనే మాట మీదనే మాట్లాడుతున్నాను. మూలవాక్యానికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం ప్రియులారా. 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు, ఆ మాట జయించుచు, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. చాలు. దేవుడు అంటున్నాడు, నా క్రియలు అంతము వరకు అంటే చివరి వరకు జాగ్రత్తగా చేసేవారిని అధికారులుగా. అధికారము అంటే మనకేదో ఎంఆర్ఓ ఆఫీస్లో డ్యూటీ వస్తుందని కాదు.
భూమి మీద నివసించే జీవితంలో ఆధిపత్యము కలిగిన వారముగా దేవునిని ఘనపరిచేటటువంటి ప్రియబిడ్డలమైన మనము మన ఆధ్యాత్మిక జీవితంలో గౌరవప్రదంగా ఇహమందు జీవిస్తాము. ఆయన క్రియలు అంతము వరకు చేసినచో అని అర్థం. అయితే ఇప్పుడు నా సందేశం ఏంటంటే, ఏంటి ఆయన క్రియలు, ఏవి మనము అంతము వరకు చేయవలసినవి ఏవి? ఈరోజు ఈ మాట వినే దేవుని కుమారుడా కుమార్తె, అంతము వరకు ఇవి చేయండి అని బైబిల్ గ్రంథం చెప్పింది. అలాంటి విషయాలు నేను ఇదివరకు చాలా చెప్పాను. ఈరోజు దేవుని ఆత్మ నడిపింపును బట్టి మరికొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. మొదటి విషయానికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 15 వచనాలు కలిసి ఉన్నాయి. మనకు 15వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. అయితే 13 నుంచి మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము ప్రారంభము. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుంటున్నట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు ఎంతవరకట? అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. చాలు. మొదటిది ప్రియులారా, అంతము వరకు విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి, లేదా విశ్వాసములో దృఢముగా ఉండాలి, గట్టిగా ఉండాలి అంతము వరకు. అయితే దానికి ముందు కొన్ని మాటలు చెప్పాడు అక్కడ 13వ వచనములో. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అన్నాడు. శబ్దం అంటే ఓం అన్నారు మన హైందవ సోదరులు. ఆ మాటకు అర్థం శబ్దం. శబ్దం ఏంటి? శబ్దం ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినను వాక్యమే శబ్దం. నేను మాట్లాడే దేవుని వాక్యమే మీకు శబ్దముగా మీ హృదయాల్లోనికి వెళ్తూ ఉంది. అయితే ఆయన అన్నాడు, మీరు శబ్దమైన వాక్యమును వినినప్పుడు మీ హృదయాలకు ఏం కలుగుతుందంట? కోపం వస్తుందంట. మమ్మల్ని అంటున్నాడు, మాకే తగులుతున్నాయి, మా మీదనే పడుతుంది వాక్యం అంతా అని మీకు కోపం వస్తుందంట. కోపం వచ్చినప్పుడు ఆయన అన్నాడు, మీ హృదయాలను మీరేం చేయొద్దు, ఇంకా కఠినపరచుకోమాకండి. మేమిట్లే ఉంటాం, చస్తావు, పురుగు చావని, అగ్ని ఆరని భయంకరమైన నరకములోనికి వెళ్ళిపోతావు. నేను ఇట్లే ఉంటా అంటే అట్లే ఉండడానికి కాదు దేవుడు నిన్ను పుట్టించింది. ఈ భూమి మీద మారు మనస్సు అనేది ఒక మనిషి మాత్రమే చేయగలడు. ఏ మృగము మార్పు చెందలేదు. మరి మీరు మృగానివా మనిషివా? ఆయన అన్నాడు, కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనొకడని ఆయన చెబుతూ రెండవ మాట అంటున్నాడు, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడేం చేయొద్దు, కఠినపరచుకోమాకండి. పాపము మనిషికి ఏం చేస్తుందంటే భ్రమ పుట్టిస్తుంది. భ్రమ ఎట్లా మీకు చెప్పంటారు? భ్రమ అంటే ఏంటో, ఒక తాగుడుపోతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, వానికి ఏదో ఊరికి పోయి మందు పెడితే తాగడు అని చెప్పేసి అన్నాడు. ఆ ఊరికి వెళ్ళి మందు కూడా పెట్టించుకొని వచ్చారు. మనసులో ఒక ధైర్యం ఏర్పడింది, ఇంకా తాగడలే అని చెప్పేసి. వీడు బజార్కి పోయేసి పని చేసుకొని వచ్చేటప్పుడు ఒక 500-1000 రూపాయలు కూల్ డబ్బులు వచ్చింది. బ్రాందీ షాప్ ముందుగా పోతుంటే వానికి ఏం కలుగుతుంది చెప్పండి? ఏం కలుగుతుంది? భ్రమ. తాగితే కక్కుంటానంట, చూద్దాంలే ఒకసారి. భ్రమ. మట్కా ఆడేవానికి రూపాయి జోబిలో ఉంటే ఏం ఆలోచన?
భ్రమ, ఇది వేస్తే వస్తుంది ఇంత. నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, పాపము ఎప్పుడు భ్రమ పెడుతుంది. ఎలాగో తెలుసా? ఇది లేకపోతే బతకలేమేమో, దీనివల్ల సంపాదన బాగుంది, దీనివల్ల ఆధికం బాగుంది. ఈ భ్రమలు వచ్చినప్పుడట ఏమన్నాడు? చదవాలి. భ్రమ చేత మీలో ఎవడు చూద్దాంలే, మారదాంలే, మార్పు చెందుదాంలే. ప్రభునందు ప్రియులారా, కఠినపరచబడతారట. వాక్యం ఎంతన్నా చెప్పు, సూటిగా నువ్వే అని చెప్పు, కఠినపరచబడతారట. కఠినపరచబడి అయిపోలా పాపము వలన కలిగేటటువంటి భ్రమ చేత కఠినపరచబడి నేడు అనబడు సమయం ఉండగానే ఒకనికొకడు ఏం చేయాలి? బుద్ధి చెప్పుకోవాలి. రే, ఏంట్రా నువ్వు చేసేది? వయసు ఇంత పెరిగింది, బుద్ధి ఉందా ఈ పని చేయడానికి అనరా? ఎప్పుడైనా తప్పు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు బుద్ధి లేదురా, పాడైపోయేటటువంటి పని చేస్తున్నావు, వాళ్ళది దొంగతనం చేసావు, వాళ్ళ జూదమాడు, దీనివల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, బుద్ధి లేదురా అంటారా అనరా? గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటి, మీలో ఉన్నటువంటి పాపం మీకు కోపాన్ని పుట్టిస్తుంది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, రాసి పెట్టుకోండి బాండ్ పేపర్ మాదిరి. నేను చెప్పే వాక్యం ఎవరికైనా కోపము వచ్చింది అంటే ఆ కోపము వెనక వారిలో ఏమి ఉంది? పాపం. లేకపోతే ఎందుకు వస్తుందండి కోపం? ఎందుకు వస్తుందో చెప్పండి. ఫస్ట్ క్లాస్ వచ్చేటటువంటి వ్యక్తిని, ఏంట్రా ఫస్ట్ క్లాస్ వస్తున్నావు, బుద్ధి లేదంటే, ఏంటి అంకుల్ అలాగన్నావు? ఫస్ట్ క్లాస్ రావడానికే కదా చదివేది, ఏంటి అంకుల్ అలాగ మాట్లాడావు అని అన్నాడు అనుకోండి. అలాగే మాట్లాడతాను రా, ఫస్ట్ క్లాస్ ఎందుకు వచ్చావురా అని అన్నాను అనుకోండి. ఇంకొకడు మధ్యలో వచ్చినప్పుడు, బుద్ధి ఉందా నీకు? పిల్లలు చదువుకొని ఫస్ట్ క్లాస్ వస్తే అభినందించాల్సింది పోయి, ఏరా ఫస్ట్ క్లాస్ వచ్చావు అంటున్నావు, మనిషివే నువ్వు అని అంటారు అన్నవాన్ని. అదే ఫెయిల్ అయిన వాని దగ్గరకు వచ్చి, మీ అమ్మ మీ నాన్న ఎంత కష్టపడుతున్నారా నీకోసం, అమ్మాయి నీకోసం ఎంత కష్టపడుతున్నారు, ఇంత కష్టపడుతుంటే చదువును నిర్లక్ష్యం చేసి ఫెయిల్ అవుతావా అని అన్నావు అనుకుందాం. ఇంకొకడు ఎవడైనా మధ్యలో వచ్చి కూడా వాడేం చెప్తాడు? ఆయన చెప్పేది వినరా, నీకోసమే చెప్పేది అంటాడా అనరా? మరి ఎందుకు? వాడికి ఇప్పుడు కోపం వస్తుంది, బాగా చదువురా అంటే. ఎందుకు వచ్చింది కోపం? చదువు మీద శ్రద్ధ లేదు. అలాగే ఒక వ్యక్తికి దేవుని వాక్యం చెప్పినప్పుడు కోపం ఎందుకు వస్తుంది అంటే, నేను చెప్పట్ల, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కోపము వెనక వారిలో ఏమి దాగి ఉంది? ఇప్పుడు మీకు కోపం వస్తే మీలో ఏమి దాగి ఉన్నట్టు? నా కోపం వస్తే నాలో ఏమి దాగి ఉన్నట్టు? గుర్తుపెట్టుకోండి. మరి పాపం ఉండి మార్పు చెందాల్సింది పోయి కోపపడ్డానికి బుద్ధి ఉండక్కర్లా, వివేకం ఉండక్కర్లా అని అంటూ ఒకడికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మనకున్న దృఢ విశ్వాసము, దృఢ అంటే అర్థం గట్టిగా, ఒక బలమైన విశ్వాసం ఎంత వరకు ఉండాలట? క్రీస్తులో పాలివారం కావాలంటే అంతము వరకు. నాకు తెలుసు ప్రియులారా, నా మీద కోపపడే ప్రతి ఒక్కరిలో పాపం అధికం అయిపోతూ ఉంటే, ఆ పాపాన్ని పాపమని చెబుతుంటే కోపడుతున్నారని గ్రహించలేని అమాయకుని కాదు. అయితే నేను చెప్పగలను, ఒక సేవకుడిగా నా వ్యక్తిత్వం ఏంటి అనంటే పాపాన్ని ఖండించడమే. నేను చేస్తే కదండి నాకు బాధ భయం, నేను చేస్తే కదా నాకు బాధ భయం. నేను చెయ్యను కాబట్టి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు చేయలేదు కాబట్టి, ఆయన వలె తన సేవకుడైన నేనుండాలని కోరుకున్నాడు. నా వలె విశ్వాసులైన మీరుండాలని నేను కోరుకుంటున్నాను. అంతకు మించి మరొక ఆలోచన కాదు. దేవుని యందు దృఢ విశ్వాసము ఎప్పుడైతే స్థిరముగా ఉంటుందో అంతము వరకండి. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3 నెలలు కాదు, జీవిత అంతము వరకు విశ్వాసం ఎలాగుండాలట? దృఢంగా. అందుకే ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
17వ వచనాన్ని ఒకసారి మనం చదుదాం. 17వ వచనం. ఎందుకనగా నీతిమంతుడు ఆ మాట చూడండి. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి వాని యందు బయలుపరచబడింది దాని యందు. ఇక్కడ అన్నాడు నీతిమంతుడు ఎలాగ బ్రతుకుతాడట? విశ్వాసమూలముగా. ఎదురు బొంగు చూసారా మీరు ఎప్పుడైనా? అలాగ మెయిన్ రోడ్లో వెళ్ళేటప్పుడు అక్కడ దాకా ఎందుకు, మన ఇంట్లో ఎప్పుడైనా మనం ఆ నిచ్చెనకు ఆ ఎదురు బొంగులే వాడతారు, అటువైపున ఇటువైపున ఎదురు బొంగులు. మీరు బాగా గమనించండి, అది బాగా లావుగా ఉంది కానీ లోపలంతా తొర్రే, లోపల పట్టుతో గట్టితనం ఉండదు. ఎదురు బొంగు లాంటి విశ్వాసం ఉండకూడదండి. మనం యేసును పోలిన వారమైన మనము, ఎదుగు ఆయన చెప్పాడు, దృఢమైన విశ్వాసం ఉండాలి. మన మాటల్లో విశ్వాసం ఉండాలి. మన మాటల్లో విశ్వాసం ఉండాలి. నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నన్ను సంరక్షిస్తాడు, నా దేవుడు నన్ను మధ్యలో విడిచిపెట్టడు. విశ్వాసం అండి. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి ఆ మోరియా పర్వతాలలో ఒక పర్వతం మీదకి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. పనివారు కూడా వచ్చారు, అందరూ వచ్చారు. కానీ మీరు అక్కడ ఒక మంచి మాట గమనిస్తారు. అబ్రహాము పనివాళ్ళని ఇక్కడే ఉండండి అని చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు, నేను వెళ్ళి బలి అర్పించి మరలా మేము వస్తాము అన్నాడు. మేము అనేది ఏకవచనమా బహువచనమా? బహువచనం. వాస్తవానికి అబ్రహాం ఎందుకు వెళ్తున్నాడు? ఇస్సాకును వధించడానికి వెళ్తున్నాడు. వధించిన తర్వాత కట్టెల మీద కాల్చిన తర్వాత ఇస్సాకు ఒక్కడే కదా వెనక్కి రావాల్సింది, అబ్రహాం ఒక్కడే కదా వెనక్కి రావాల్సింది. కానీ అబ్రహాము విశ్వాసం ఏంటంటే, నా దేవుడు నా కుమారుడు చనిపోయినా సరే బ్రతికించి సజీవంగా నిలబెట్టగలడు అని దృఢ విశ్వాసం కలిగిన వాడు చూడండి. అందుకే మేము మరలా వస్తాము అన్నాడు. దేవునిందు ప్రియమైన వారలారా, అందుకే బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది, విశ్వాసం అనేది దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఎప్పుడో ఒక గుర్తు పెట్టుకోండి. మొన్నటి దినాన నా దగ్గరికి ఒక సహోదరుడు వచ్చి మాట్లాడుతూ అంటున్నాడు, అన్నా ఇప్పటికే ఆడపిల్లలు పుట్టారన్నా, మరలా నార్మల్ డెలివరీ అయింది, మరలా డెలివరీ కోసం అని చెప్పేసి సిద్ధపడాలంటే భయం వేస్తుందంటే దేని కొరకు భయం అన్నాను. అబ్బాయిలు పుట్టారనే లేకపోతే ఏంటి భయం అంటే ఎట్లా పోషించాలని అని అన్నాడు. నేను అన్నాను ఒక మాట, మా నాన్న అనేవాడు ఎప్పుడు మూతి పెట్టినవాడు మేత పెట్టకోకుండా ఎప్పుడు దాన్ని నిలబెట్టడండి. నోరిచ్చాడు అంటే దాన్ని తప్పకుండా ఏం చేస్తాడని ఏదో ఒక రీతిగా నింపుతాడు. నమ్మకం కలిగి ఉంటే సోదరుడా, పోషణ వరకే అయితే నేను చెప్పగలను. నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఆహారపు కొరత ఏర్పడదు. మనందరికీ ఎన్నో పాఠాలు నేర్పించిన కరోనాను జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది గొప్ప గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళు ఒక్క పాల ప్యాకెట్ దొరికితే చాలని బాధపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ మనమందరం దేవుని నమ్మిన ప్రియబిడ్డలముగా పోషించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం, పదుగురికి దీవెనకరంగా ఉన్నాం. దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా, అంతము వరకు చెప్పండి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అంతము వరకు అండి. ఒకరోజు ఉండేది కాదు, ఎప్పటికీ విశ్వాసమే. మనము మట్టిలో కలిసిపోయేంత వరకు మనం ఏదైనా ప్రభు పాదాల చెంత నమ్మకంగా అడిగాము అంటే ఈరోజు కాకపోయినా ఒకరోజు ఇస్తాడన్న విశ్వాసాన్ని అంతము వరకు కలిగి ఉండాలి. ఈరోజు విశ్వాసులు అనే పేరే కానీ విశ్వాసులలో ఏమి లేదు, విశ్వాసం లేదు. నేతి బీరకాయలో చెప్పండి, బీరకాయలు ఏమి లేదు, నెయ్యి లేదు. నూనె వంకాయలో అన్నారు, నూనె వంకాయ కూర చేసేటప్పుడు మీరు నూనె వేరమ్మా? వేస్తారు. ఎందుకు? నూనె ఉంది కదా. నూనె వంకాయ అన్నారు కదా. నూనె వంకాయలో కూడా ఏమి లేదు, నూనె లేదు. విశ్వాసులు అనబడి చెప్పేవారిలో కూడా ఏముండట్లా, విశ్వాసం ఉండట్లా. అందుకే అపనమ్మక మాటలు మాట్లాడతారు. ఇది ఎలాగ జరుగుతుంది, ఇది ఎలాగ సాధ్యం, ఇది ఎట్లా, అది ఎట్లా, ఏమేమో అవిశ్వాసపు. నో ప్రియులారా, దేవుని నమ్మేమా? విశ్వాస సహితమైన ప్రార్థన రోగాన్ని బాగు చేస్తుంది, జీవితాలను బాగు చేస్తుంది, అన్ని విషయాలలో మేలు చేస్తుంది.
అందుకే అంతం వరకు ఏం కలిగి ఉండాలి? విశ్వాసాన్ని చెడగొట్టేవి ఎన్నో రావచ్చు, నో, విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అందుకే శిష్యులు కూడా అలనాడు యేసు ప్రభుల వారిని ఒక మాట అడిగారు లూకాసు వార్తలో, మా విశ్వాసమును ఏం చేయి, నువ్వు వృద్ధి పొందించు అన్నారు. చూస్తారా మాట? లూకా రాసిన సువార్త 17వ అధ్యాయంలో ఆ చక్కటి మాట రాయబడి ఉంటుంది. 5వ వచనంలో శిష్యులు అడుగుతున్నారు. 17వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కటి మాట అడుగుతున్నారు. చూద్దాం ఆ మాటను. అపోస్తులు అడుగుతున్నారు, మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, ప్రభు 6వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీలో ఆవగింద విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఎంత విశ్వాసం అంట! ఎంతమంది చూసారు ఆవగింజను? కనీసం గుమ్మడికాయ ఎంత ఉంటుందే, కుండ పగిలిపోదు. దేవుడు అనంతమైన జ్ఞాని అండి. ఎక్కడ ఏ ఫలాలను పుట్టించాలో ఆయన ఎరిగినవాడు. ఒక బాటసారి ఈ పల్లె నుంచి ఆ పల్లెకు వెళ్ళిపోతూ ఒక రాగి చెట్టు కింద పడుకొని, రావి చెట్టు కింద, దేవుడు ఎంత బుద్ధి లేనోడు, ఇంత పెద్ద రావి చెట్టు వేర్లకు వేర్లు పాతుకుపోయి ఒక పెద్ద వనము మాదిరి ఉంది. రావికాయలు ఎంతుంటాయి? అందుంటాయి. ఇంత కాయలు పుట్టించాడు. ఏమన్నా జ్ఞానం ఉందే దేవునికి? ఇంత పెద్ద చెట్టుకు అంత కాయలా? అదే సొరకాయకి చూడండి, తీగ తీగగా పారిపోయినాక ఇంతలా ఉంటుంది అని అనుకొని ఆ మాట ఈ మాట తనలో తను అనుకుంటూ నిద్రపోయాడంట. నిద్ర లేసేసరికి తన మీద రావికాయలన్నీ పడి రాలి ఉన్నాయి. అప్పుడు అనుకున్నాడంట, ఇదే రావికాయ ఈ సైజు కాకోకుండా ఇంతలా ఉంటే నా తల మీద పడింటే మా చచ్చిందని. దేవుడు గొప్పడు రోయి. దేవునికి మనం ఆలోచించవలసిన అవసరం లే. ఆయన అన్నాడు, మీ విశ్వాసం ఎంత ఉండాలంటే ఆవాలంత ఉంటే చాలంట. ఈ కొండ వెళ్ళి అక్కడ పడుపు అంటే ఏమవుతుందట? పడుతుందట. ఈ చెట్టు తీసివేయబడి అక్కడ ఉండాలి అంటే ఏమవుతుంది? అవుతుందట. విశ్వాసముతో చేయలేని పని ఏది లేదు ప్రియులారా. విశ్వాసముతో చేయలేని పని. చాలా పర్యాయములు నా సేవా జీవితంలో డబ్బులు లేని రోజులు ఉన్నాయి, విశ్వాసం లేని రోజు మాత్రం లేదు. అన్న అక్కడ మీటింగ్ పెట్టాలంటే ఇంత అవుతుంది, ఎవరు వస్తారు ఇలాగన్నప్పుడు మనసులో ఒకటే ఫెయిత్, విశ్వాసం ఉంది, ప్రభువు చేస్తాడు. ఆ విశ్వాసము దేవుని నమ్మినప్పుడు ఎలాగుందో, దేవునిలో నుంచి మట్టిలోనికి మనం కలిసిపోయేంత వరకు కూడా విశ్వాసం అంతం వరకు కూడా దృఢంగా ఉండాలి. రెండవది అంతం వరకు ఏముండాలో చూద్దామా? మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. 22వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ అంతం వరకు ఏముండాలో ఇక్కడ ఒక మాట చెప్పాడు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. ఆ మాట చూడండి, ఎంతవరకట? అంతము వరకు సహించిన వాడు చాలు రక్షింపబడును. రెండవది ప్రియులారా, అంతము వరకు ఏముండాలి? సహనం ఉండాలి. మొదటిది అంతము వరకు విశ్వాసం ఉండాలి, దృఢ విశ్వాసము. రెండవది జీవిత అంతము వరకు ఏముండాలండి? సహనం. ఒక మాట ప్రభువుని గురించి చూసి మరలా వాక్యంలోని కొద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము సహనము గురించి, యేసు ప్రభుల వారిని గురించి అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు. చూడండి, 12వ అధ్యాయము 3వ వచనాన్ని. సహనము, ఓర్పు అనేది పర్యాయ పదాలు కదా. 3వ వచనం చదువుతున్నాం. 12వ అధ్యాయం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆగుదాం. పౌలు అంటున్నాడు, పాపాత్ములంట, మంచోళ్ళు కాదు, పాపాత్ములు యేసు ప్రభుల వారికి వ్యతిరేకంగా అనేకమైన తిరస్కారపు మాటలు మాట్లాడితే ఆయన ఏం చేశాడంట? ఓర్చుకున్నాడట. మీరు కూడా ఆయనను తలంచుకొనుడి అన్నాడు. అంటే మీ సహనం యేసు ప్రభుల వారిని పోలి నేర్చుకోండి అన్నాడు.
నిజమే ప్రియులారా, ఈరోజు బీపీలు, షుగర్లు, ఇంకా రకరకాలైన జబ్బులు పైకి పెరగడానికి కారణం ఏంటో తెలుసా? సహనం లేకే గట్టిగా అరిసి కేకలు వేసి. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఇవి అనేకమైన జబ్బులకు కారణమండి. మీరు మంచి భోజనం తిన్నా ఏ ఎఫెక్టివ్ లేకోకుండా చక్కగా అరిగిపోవాలి అంటే ఆలోచనలు మీ మనసులో లేవనుకోండి, ఎసిడిటీ అనేది ఫామ్ అవ్వదు. మన లోపల ఊరేటటువంటి గ్యాస్ మన ఆహారాన్ని పగలగొట్టి తినేస్తుంది. బొగ్గు పులుసు అని 2 పులుసులు ఊరుతాయి లోపల. నువ్వు ఎక్కువ ఆలోచించావనుకోండి, నీలో నుంచి వచ్చేటటువంటి అది ఉంది చూడండి, అవి తేపులుగా రకరకాలైనటువంటి అరిగిపోకుండా అలసటను తెచ్చేయడానికి కారణం నీ ఆలోచన విధానమే. అందుకే కొంతమందిలో ఏం బలం ఉండదు, చాలా లావుగా ఉంటారు. అది శరీర తత్వమేమో అనుకుంటాం, కానీ ఎన్నో ఆలోచనలు, లేకపోతే కొంతమంది ఆడబిడ్డల్లో అయితే వాళ్ళకి జరిగిన ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే ఆ బిడ్డలు ఎదుర్కొన్న మానసికమైన ఒత్తిళ్లు కావచ్చు. కానీ దేవుడు అన్నాడు, మీ ప్రభువును తలచి, మీ ప్రభువును చూసి సహనం అంటే నేర్చుకోండి. ఎంతమంది పాపాత్ములు ఆయనను ఎంతగా దూషించారండి, ముఖం మీద ఎంగిలి చుమ్మారండి. ఎవరైతే ఆయనతో కలిసి భోజనం చేశారో అదే శిష్యుడు వచ్చి ఒక చిన్న ముద్దు పెట్టేసి ఏం చేశాడు? అప్పగించేశాడు. కానీ ఇవన్నిటిలో కూడా ప్రభు ఏం చూపాడు? సహనాన్ని చూపాడు. మనం ఏ ఏ విషయాల్లో సహించాలో తెలుసా? ఒక 3 విషయాలు చెప్తాను. ఇందులో చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 12వ వచనాన్ని చూద్దాం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. మొదటిది ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? సహించాలి. శోధనలు అన్నాడు అక్కడ. శోధనలు మనుషులకు వస్తాయా, జీవాలకు వస్తాయా? మనుషులకే. శోధన అనేది మనిషికే వచ్చేది. ఆ శోధనలో మనం ప్రభు పక్షాన నిలబడతామో లేదో పరిశోధించడానికి అపవాది అనేకమైన శోధనలు. దేవుడు అంటున్నాడు, శోధనను సహించాలి. అవి శ్రమల రూపంలో వచ్చినా సరే సహించాలి. రెండవది దేన్ని సహించాలో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. అంతా వద్దండి, 26వ వచనంలో చివరిలైన ఒకటి చూద్దాం చాలు. చివరిలైన ఒకటి, కీడును సహించువాడుగాను ఉండవలెను. కీడును సహించువాడుగా ఉండవలెను. మొదటిది శ్రమలను సహించాలి. రెండవది ఏం సహించాలి? కీడులు. యేసు ప్రభుల వారులను తన లేఖనాలను మనం చూస్తే అమూల్యమైన పరలోకపు వాక్కులు వివరిస్తాడండి. యోసేపుకు అన్నలు ఏం చేశారు? కీడు చేశారు. గుంతలో పడేశారు, అంతకుముందు బాగా కొట్టారు, గుంటలో పడేశారు, వస్త్రాలు సైతం లాగేసుకున్నారు. ఎందుకంటే ఆ వస్త్రాన్ని రక్తంలో కలిపి ఇది నీ కొడుకుదేమో చెప్పు అని అనడానికి ఎన్నో చేశారు. కానీ మీరు గమనించండి, యోసేపు దేనిని కూడా ఏం చేయలేదు? మనసులో పెట్టుకోవాలా, దేనిని మనసులో పెట్టుకోవాలా. అందుకే చివరి అధ్యాయంలో అంటాడు, అన్నలారా మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, కానీ అది మేలు కొరకు దేవుడు చేశాడు అన్నాడు. మీరు కీడు చేయాలనే ప్రయత్నించారు, కానీ ఆ కీడులో కూడా దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. దేవుని ప్రియబిడ్డలారా, మనకు కొన్ని కీడులు చేస్తారండి, చాలా కీడులు చేస్తారు. సహించాలి. ఎందుకో తెలుసా? మేలు చేసే దేవుడు చెప్పాడు కాబట్టి. మనుషులు కీడు చేస్తే ఆ కీడుకు రెట్టింపైన ఘనతగా దేవుడు నీకేం చేస్తాడు? మేలు చేస్తాడు. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.